హైదరాబాద్లో వివాహిత సాహితీ మృతి చెందింది. భర్త అనిలే కొట్టి చంపాడని ఆరోపణలు ఉన్నాయి. భార్య అక్కతో అనిల్కు వివాహితర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే భర్త మాత్రం తన భార్య సాహితీ గుండెపోటుతో చనిపోయిందని అనిల్ అంటున్నాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. చెల్లిని భయపెడుతూ తన అక్కకు తను ఆశించి ఆ అక్కను భయపెడుతూ చెల్లిని కూడా మానసికంగా వేధింపులు గురి చేసిన ఘటన అయితే ఉంది. అసలు వింటుంటేనే విస్తుపోయే ఘటన నెలకొంది. ఇప్పుడు తన యొక్క అక్క అంటే మృతురాలు యొక్క అక్కతో మాట్లాడుద్దాం. ఒకసారి మనం మాట్లాడుద్దాం. అమ్మ అసలు ఏం జరిగింది తల్లి, అసలు ఏంది అసలు ఈ మృతికి గల కారణం ఏందమ్మా? ఈ చెల్లి మృతి చెందింది, నిజం చంపింది అంటున్నారు, ఏంది ఇదంతా? అది మాత్రం నిజం. దాంతో మంచిగా ఉండకపోతే చంపేస్తానని అనేటోడు, నన్ను ఏదో ఒక చికాకు చేసేటోడండి. మా ఇద్దరు జీవితాలతో ఆడుకున్నాడండి. తెలియదండి ఆ టైంకి మనకి. నాకు అట్లా అనిపించింది, మరి ఏమన్నా చేసిండో ఏమో. ఏదో చెప్పిండు, ఇక ఉద్యోగం ఇప్పిస్తా అది ఇదని అప్పుడు చెప్పిర్రు. మా చెల్లికి కూడా అప్పుడు మా చెల్లియే ఫస్ట్ ఈ రాక మనం ఇక్కడ ఉందాం, మంచిగా కలిసి ఉందాం అక్క అని మంచిగానే అంది. అది కూడా నేను సరే మంచిగా ఉంటుంది కదా అనుకున్నా. ఈ మా గొడవలు అయితే కూడా అవి కూడా పక్కకు పడేసి సరేలే ఇక ఎందుకు అని అనుకున్నా. అయిపోయింది, వాడిని వదిలేసేయి, వాడెందుకు నీకు అది ఇదని మాట్లాడింది. నా చెల్లి నాకు సపోర్టివ్గానే మాట్లాడిందండి, నాకు మంచిగా ఉందండి. కానీ వీడి బెదిరింపుల వల్లే అండి. ఇప్పుడు మరి ఈమె చనిపోవడం గల కారణం దెబ్బలు కొట్టడం అని చెప్పి అనుకుంటున్నారు. ఆ రోజు మీకు ఆ విషయం తెలిసిందా? తెలియదండి. మీరు ఉంటారు? నేను మా అమ్మోళ్ళ దగ్గర ఉంటున్నా. వచ్చి హైదరాబాద్ నేను ఉండలేదు. మిమ్మల్ని బెదిరించిన సందర్భంలో మరి మీ పెద్దలు చెప్పారా? చెప్పినాం కానీ వాళ్ళని కూడా బెదిరించేటోడండి. కొట్టాడండి, చాలా సార్లు కొట్టాడు. అటు దాన్ని నన్ను అంటే కొంచెం ఏదన్నా భయపెట్టిస్తే కేసు పెడితే ఎందుకు ఉద్యోగాలు పోతాయి కదా, అందరం ఇదైతాం కదా అన్న భయానికి కేసు పెట్టొద్దని అనుకొని ఆగినామండి. మేము కేసు పెడతామని చెప్పినాం. మొత్తానికైతే మరలా ఈ సాహితీ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, మనం మాట్లాడుద్దాం. ఎందుకంటే తను కూడా దానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి పలుమార్లు పెద్దలతో కావచ్చు, వాళ్ళ కుటుంబీకులతో కూడా పంచాయతీ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏం జరిగింది? మీ అక్కకు సంబంధించి అసలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? చెల్లండి, చిన్న పిల్లలు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఇద్దరు పిల్లలు మామ అంటే ఎవరో కూడా గుర్తుపట్టకుండా చేశాడు. ఎంతో అన్యూన్యంగా ఇదే ఇంట్లో ఇక్కడే ప్రతి పండగకి అందరం కలిసి ఆడుకుంటూ సంతోషంగా గడిపేటోళ్ళం. ఇవాళ ఇంటికి ఇట్లా వస్తుందని అస్సలు అనుకోలేదు. పిల్లలు చెప్తున్నారండి, తల్లి ఎట్లా కొడతాడో ఎట్లా చేస్తాడో అని పిల్లలు చెప్తున్నారు. నేను చెప్పనక్కర్లేదు, వాడ్మూలం మొత్తం మీరు పిల్లల దగ్గరే తీసుకోవచ్చు. వీళ్ళని బెదిరించి అత్తమామలు ఇద్దరు రైతులు అని చెప్పి, వాళ్ళకేం తెలియదు అని చెప్పి వాళ్ళని బెదిరించి, ఇద్దరు కూతుర్లు ఏం చేసినా కూడా చెల్లిద్ది అని చెప్పి ఇద్దరు కూతుర్లని వాళ్ళిద్దరిని ట్రాప్ చేసి వాళ్ళిద్దరిని బెదిరించి ఎలా పడితే అలా. అసలుకి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నేను అసలు నమ్మలేక, మా చెల్లెలకి చెప్పుకోలేక, అతనితో మాట్లాడలేక మేమంతా సతమతం అయిపోయాం కుటుంబం మొత్తం. ఇలా జరిగిద్దని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నేను 3 సంవత్సరాల క్రితమే అనుకున్నా వాడితో వద్దమ్మా, వచ్చే అమ్మా, నువ్వు వచ్చేస్తే అన్నీ మారుతాయమ్మా, ఆయన మారుతాడు, ఎందుకంటే పెళ్ళం లేదు, పిల్లలు లేరు, నేను ఒక్కనే ఇట్లా అయిపోతున్నా అని మారుతాడేమో అని అది కూడా ట్రై చేస్తే మొగుడి మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ, అలాగే పిల్లలు ఏమైపోతారు, నా భర్త లేకపోతే నేనేమైపోతా అన్న భయము, ఇవన్నిటిని తోడు చేసుకొని గొడవలకు సంబంధించి అనేక మార్లు గొడవ పెట్టుకోవడం, తర్వాత వాళ్ళ అక్కని ఆశించడం, వాళ్ళ అక్క మూలంగానే ఈ యొక్క ఘటన జరిగిందా? అంటే ఆ చెడు ఆలోచన వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అఫ్కోర్స్ అండి, అదే ఉంది, అదే ఇక్కడ జరిగింది. ఫస్ట్ నుంచి కూడా చేసేదే అది. ఆయనకున్న ఆలోచన ఏంటంటే 2 ఇల్లులు కావాలి. ఒక ఇల్లు సంసారం కోసం, ఇంకొక ఇల్లు వ్యసనాల కోసం. పెద్ద చెల్లి ఇంటికి వెళ్ళి కూర్చొని ఫ్రెండ్స్ని పిలిచి వంటలు వండించుకొని, నాన్ వెజ్లు వండించుకొని ఫ్రెండ్స్ని పిలిచి తాగడం, తందనాలు ఆడడం, వద్దు రావద్దు అని ఇది అన్నా కూడా దీన్ని కొట్టడం. ఎవరు కూడా ఆ ఇంటికి అంటే బంధువులుగా ఆ ఇంటికి హైదరాబాద్ పోయిన దాఖలాలు లేవా? అసలు ఎందుకు అంత దూరం ఉండాల్సి వస్తుంది? మేము వెళ్ళామండి. ఎవరంటే మా తల్లిదండ్రులు వీళ్ళు కూడా వెళ్ళారు, వెళ్ళి నచ్చజెప్పారు. పంచాయతీ ఖమ్మంలో పెట్టాము,
ఖమ్మంలో మల్టిపుల్ టైమ్స్, 1-2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ అండి. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచాము, వాళ్ళతో కూడా మనం మాట్లాడిచ్చాము. వాళ్ళ తల్లిగారు అయితే ఇప్పుడు కూడా చెప్తుంది, అయ్యో తప్పు జరిగిపోయింది, అయ్యో తప్పు జరిగిపోయింది, నా కొడుకు ఏం చేసిండో నాకు తెలియదు. గొడవలు అయితే అవుతున్నాయని పోలీస్ వాంగ్మూలం కూడా ఇచ్చారండి కంప్లీట్గా. ఈ యొక్క సాహితీకి రవికి సంబంధించిన చిన్నపిల్లలు వాళ్ళంతా కూడా అసలు ఏ పరిస్థితికి అంటే వాళ్ళకి ఏం జరిగింది, తమ తల్లి ఎక్కడ ఉంది, తండ్రి ఆడునుడు అనేది కూడా తెలుసుకుని పొజిషన్ ఉన్నారు. ఒక పిల్లకి 4 సంవత్సరాలు, మరో పిల్లలు బాబు చూసుకుంటే బాబు చిన్నవాడు, పాప చిన్నది. మొత్తానికైతే వాళ్ళకి తల్లి తండ్రి ఇప్పుడు ఆడున్నారో కూడా తెలియని పొజిషన్లో వాళ్ళు బిక్కమొహం వేసి చూస్తున్న పద్ధతి ఉంది. కానీ ఆ ఇద్దరు పిల్లలను చూసిన తర్వాత వచ్చిన బంధువులు కావచ్చు అందరూ కూడా గుండె దొరికిపోయేలా ఏడుస్తున్న ఘటన ఈ ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.